హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో చూసుకొని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. మీరు ఎంతగానో అడుగుతున్న స్టెప్ స్టాండ్స్ అయితే రీస్టాక్ అయ్యాయండి. అలాగే 5 స్టెప్ 3 స్టెప్ దియాస్ కూడా వచ్చాయి. మనకి కుబేర్ లక్ష్ములు, శంఖం ఇవన్నీ కూడా వచ్చేసాయండి న్యూ స్టాకు. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసరికి స్టెప్ స్టాండ్స్ అండి. స్టెప్ స్టాండ్స్ అయితే చాలా మంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ చేసామండి. ఇప్పుడైతే ఫుల్గా స్టాక్ వచ్చింది. ఇది 3 స్టెప్ స్టాండ్ అండి. మనకి 7 ఇంచెస్ వస్తుందండి. ఈ లెంత్ వచ్చేసి చూడండి, ఈ విధంగా 7 ఇంచెస్ వస్తుంది. ఈ స్టెప్కి గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ వస్తుందండి. మనకి హైట్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంది చూడండి. ఈ 3 స్టెప్ స్టాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాము. ఓన్లీ 1250 రూపీస్ పడుతుందండి. మనకి ఈ విధంగా ఐడల్స్ అయితే పడతాయి. మనకి అదేవిధంగా 5 స్టెప్ స్టాండ్స్ అండి. ఈ 3 స్టెప్ పక్కన అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇవి దియా స్టాండ్ అండి. మనకి 5 స్టెప్ దియా స్టాండ్ వస్తుంది చూడండి, ఈ విధంగా వస్తుంది. మనకి ఈ విధంగా 5 దియాస్ ఉంటాయండి. చూడండి, ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయండి. ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసి 1800 పడుతుంది. 5 స్టెప్ స్టాండ్స్ పెయిర్ కాస్ట్ వచ్చేసి దియా స్టాండ్స్ అండి. మనకి ఇవి హైట్ వచ్చేసరికి 10 ఇంచెస్ హైట్లో వస్తున్నాయండి. మనకి లెంత్ కూడా మనకి 10 ఇంచెస్ వస్తున్నాయి. ఇలా చూడండి, సెట్టింగ్ చాలా బాగుంది. మనకి ఇదే విధంగా 3 స్టెప్ స్టాండ్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి 3 స్టెప్ స్టాండ్లో బిగ్ సైజ్ అండి, 12 ఇంచెస్ది. ఇవి కూడా మనకి రీస్టాక్ అయ్యాయండి. స్టాక్ ఫుల్గా వచ్చాయి. మనకి 12 ఇంచెస్ వస్తుందండి లెంత్. చూడండి, హైట్ అయితే సేమ్ 6.5లోనే వస్తుందండి. హైట్ సేమ్ ఉంటుంది. ఓన్లీ ఈ లెంత్ అయితే పెరుగుతుందండి. మనకి 12 ఇంచెస్ వస్తుందండి. ఎక్కువ ఐడల్స్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఈ విధంగా తీసుకోవచ్చండి. ఈ స్టెప్ దగ్గర కూడా ఈ 5 స్టెప్ దియాస్ అయితే సెట్ అవుతున్నాయండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి. ఈ విధంగా ఉంటుందండి. మనకి పూజా మందిరం చిన్నగా ఉన్న వాళ్ళు అయితే ఇలా ఐడల్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చండి. మనకి లైన్కి వచ్చేసి 5-6 ఐడల్స్ వరకు పడతాయండి. ఈ బిగ్ సైజు 3 స్టెప్ కాస్ట్ వచ్చేసరికి 1950 పడుతుందండి. హెవీ వెయిట్లో వస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. వచ్చేసరికి 2 స్టెప్ స్టాండ్ అండి. మనకి 7 ఇంచెస్లోని స్మాల్ సైజ్ అండి. చూడండి, స్టెప్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. మనకి చాలా స్ట్రాంగ్గా వస్తాయండి. హెవీ క్వాలిటీ అండి. మనకి బ్యాక్ సైడ్ చాలామంది క్లోజ్ వస్తుందని అడుగుతారు. క్లోజ్ వస్తుందండి. బ్యాక్ సైడు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయండి. ఇది కూడా మనకి 7 ఇంచెస్లో వస్తుందండి. లెంత్ వచ్చేసి చూడండి, 7 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి 2 స్టెప్ స్టాండ్ 4 ఇంచెస్ వచ్చిందండి. మనకి స్టెప్కి గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 850 రూపీస్ పడుతుందండి. ఈ స్టెప్ స్టాండ్కి అయితే మనకి ఈ దియాస్ సెట్ అవుతున్నాయండి. 3 స్టెప్ దియాస్ చూడండి ఎంత బాగున్నాయో. మనకి హిమాలయన్ బ్రాండ్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పెయిర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1100 పడుతున్నాయండి. మనకి ఈ విధంగా 3 స్టెప్స్ వస్తాయండి దియాస్. పెయిర్ కాస్ట్ వచ్చేసి 1100. ఇవి హైట్ వచ్చేసరికి మనకి 5.5-6 ఇంచ్ వరకు వస్తున్నాయండి. లెంత్ కూడా అదే విధంగా వస్తున్నాయి. లెంత్ కూడా మనకి 6 ఇంచెస్ వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ దియాస్ చూడండి, లక్ష్మీ అమ్మవారండి. చాలా బాగుంది. స్మాల్ దియా వస్తుంది మనకి. లక్ష్మీ అమ్మవారు వచ్చి మనకి అదే విధంగా గణేష్ అండి. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి మనకి 200 పడుతున్నాయండి. చాలా బాగున్నాయి చూడండి. ఫినిషింగ్ అంతా కూడా మనకి అదే విధంగా వారాహి అమ్మవారు కూడా వచ్చారండి. ఈ విధంగా వస్తుందండి. లోతు కూడా బాగా వస్తుంది, ఆయిల్ పడుతుంది. వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, వారాహి అమ్మవారి కూడా చాలామంది అడుగుతున్నారు. మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి 200 పడుతుందండి. గణేష్, లక్ష్మి అండ్ వారాహి అండి. ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఓన్లీ 2 ఇంచెస్లో వస్తున్నాయండి. ఈ దియా వచ్చేసి 1.5 ఇంచ్లో వస్తుంది. చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి అన్నపూర్ణ అమ్మవారండి, రాయల్ వర్క్లోని. ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ చేసాము. చాలామంది అడుగున్నారు. ఓన్లీ 450 రూపీస్ అండి. 2 ఇంచెస్లో వస్తుంది. చూడండి అమ్మవారు ఎంత క్లారిటీగా ఉన్నారో. కార్వింగ్ అంతా కూడా ఓన్లీ 450 అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ సైజులో అయోధ్య బాలరాముడు కూడా వచ్చారండి. చూడండి, ఇది కూడా మనకి ఎంత బాగా వచ్చిందో కార్వింగ్ అంతా కూడా.
ప్రైస్ వచ్చేసి ఓన్లీ 550 రూపీస్ అండి. బాలరాముడు హైట్ వచ్చేసి మనకి 2.5 ఇంచెస్లో వస్తుందండి. ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అదేవిధంగా సరస్వతి అమ్మవారండి. ఈ స్మాల్ సైజులో సరస్వతి అమ్మవారు కూడా చాలామంది అడిగారు. ఓన్లీ 300 పడుతుందండి. 2.5 ఇంచెస్లో వస్తున్నారు. అమ్మవారి హైట్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఫినిషింగ్ అంతా కూడా ఓన్లీ 2.5 అండి. నెక్స్ట్ వచ్చేసరికి వారాహి అమ్మవారండి. స్మాల్ సైజ్ ఇవి కూడా చాలామంది అడిగారు. ఓన్లీ 350 రూపీస్ పడుతుందండి. వారాహి అమ్మవారు మనకి ఇంచుమించుగా 2.5 3 ఇంచ్ వరకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ సైజులో లలిత అమ్మవారండి. ఇది వచ్చేసి 400 పడుతుందండి. ఓన్లీ కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది. మనకి 3 ఇంచెస్లో వస్తుందండి. 2.5 ఇంచెస్లో వస్తుందండి. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి దత్తాత్రేయుడు అండి. ఐడల్స్ కూడా చాలామంది అడిగారు. మళ్ళీ రీస్టాక్ చేసాం. ఫినిషింగ్ చూడండి చాలా బాగా వచ్చింది. హెవీ వెయిట్ వస్తుందండి. ఓన్లీ 550 రూపీస్ అండి. మనకి దత్తాత్రేయుడు హైట్ వచ్చేసి 3 ఇంచెస్లో వస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణయ్య అండి. కృష్ణయ్య వచ్చేసి 450 రూపీస్ అండి. ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనం ఈ స్టాండ్ పైన పెట్టేసుకోవచ్చండి. మనకి కృష్ణయ్య హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు వస్తున్నారండి. మనకి అదేవిధంగా బాలాజీ అండి. ఐడల్స్ కూడా మనకి చాలామంది అడిగారు. ఓన్లీ 450 రూపీస్ అండి. హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్లో వస్తున్నారండి బాలాజీ కూడా. వచ్చేసరికి స్మాల్ సైజులో రామ్ పరివార్ అండి. వెరీ వెరీ స్మాల్ సైజ్. ఓన్లీ 450 రూపీస్ అండి. మనకి ఇలాగ ఇవి 3 ఇంచెస్లో వస్తుందండి. చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా. ఇది కూడా ఓన్లీ 450 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 1 ఇంచ్ ఐడల్స్ అండి. ఐడల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. మనకి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. లక్ష్మీ అమ్మవారండి. ఓన్లీ 1 ఇంచ్ వస్తుంది. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి మనకి 230 రూపీస్ అండి. అదేవిధంగా మనకి గణేష్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి సరస్వతి అండి. ఇవైతే చాలామంది అడిగారండి. స్టాక్ అయితే వచ్చాయి మళ్ళీని. నెక్స్ట్ బాబావారండి. బాబావారు చూడండి ఎంత క్లారిటీగా ఉన్నారో. మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ పడుతుందండి. బుద్ధుడండి. ఇది కూడా చాలా బాగుంది. కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఓన్లీ 130 రూపీస్ అండి ఈచ్ వన్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి టార్టాయిస్ అండి. ఇవి కూడా మనకి పేర్ కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ అండి. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అండి. ఇవి కూడా చాలామంది అడుగున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ కుబేర్లు అండి. ఇవైతే చాలామంది అడిగారు. మళ్ళీ రీస్టాక్ వచ్చాయి. చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ హైట్ వస్తుందండి. మనకి ఈ విత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్లో వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 1200 పడుతుందండి. ప్రైస్ చాలా బాగుందండి కార్వింగ్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి శంఖం అండి. చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా. మనకి పూజా మందిరాల్లో పెట్టుకుంటారండి. ఇవి కూడా చాలామంది అడిగారు తీసుకురమ్మని. హెవీ వెయిట్ అయితే వస్తుందండి. చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా. మనకి ప్రైస్ వచ్చేసరికి 1050 పడుతుంది. వెయిట్ వచ్చేసరికి 700 నుంచి 800 గ్రామ్స్ వరకు వస్తుందండి. హెవీ వెయిట్ అయితే వస్తుంది. మనకి ఇది విత్ వచ్చేసరికి 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ వరకు వస్తుందండి. హైట్ వచ్చేసరికి 2.5 3 ఇంచ్ వరకు వస్తుందండి. చాలా బాగుంది చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఓన్లీ 1050 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి శంకు చక్ర దీపం అండి. స్మాల్ సైజు గోవిందనామం శంకు చక్రంతో వచ్చింది చూడండి. ఇవి కూడా మనకి చాలామంది అడుగుతున్నారు. ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి. హైట్ వచ్చేసి 3 ఇంచెస్లో వస్తుందండి. ఓన్లీ 3 ఇంచెస్ వస్తుంది. దియా విత్ వచ్చేసి 2.5 ఇంచెస్ వస్తుందండి. స్మాల్ సైజ్ అండి. చాలా బాగుంది. 550 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా 5 ఫేస్ దియాస్ అండి. ఇవి పికాక్ వచ్చింది పైన. ఇవి కూడా చూడండి ఆయిల్ ఎక్కువ పడుతుంది. లోతు బాగా వచ్చిందండి. చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా. మనకి కింద సైడ్ కూడా డిజైన్ వస్తుందండి. చాలా బాగా వచ్చింది. మనకి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి 1500 పడుతున్నాయండి. హెవీ వెయిట్లో అయితే వస్తున్నాయి. హైట్ వచ్చేసరికి ఇవి 5.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. 5.5 6 ఇంచ్ వరకు వస్తున్నాయి. చాలా బాగున్నాయండి. మనకి దియా విత్ వచ్చేసి
3.5 ఇంచ్ వరకు వస్తుందండి. చాలా బాగా వచ్చాయి. ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి 1500 అండి. నెక్స్ట్ వచ్చేసరికి శంకు చక్ర దీపాలండి. ఇవి కూడా మనకి న్యూ మోడల్ వచ్చాయి. కింద బేస్ చూడండి ఈ విధంగా స్టాండ్ మోడల్ వస్తుంది. చాలా బాగుందండి. ఈ విధంగా అయితే వస్తుంది. దియ్య లోతు కూడా చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ చాలా బాగుందండి. శంకు చక్రం కూడాని చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా అయితే వస్తున్నాయండి. మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 850 రూపీస్ పడుతున్నాయండి. హైట్ వచ్చేసరికి 4.2 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. 4 ఇంచెస్ వస్తున్నాయి. మనకి ఇవి దియా వచ్చేసి విత్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. లోత్ వచ్చేసి 1 ఇంచ్ వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. ఈ కింద సైజ్ కూడా చాలా బాగుంది. ఇది స్టాండ్ మోడల్ వచ్చేసి డిజైన్ అంతా కూడాని మనకి పేర్ కాస్ట్ వచ్చి ఓన్లీ 850 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పంచదియ అండి. మనకి ఈ విధంగా 5 ఒత్తులు వేసుకునేలా వచ్చింది చూడండి. మనం హారతి కింద కూడా పెట్టుకోవచ్చండి, లేదంటే దియ్య కింద పెట్టుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ అండి. హైట్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్లో వస్తుందండి. ఈ దియ్య విత్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ వస్తుంది. చాలా బాగుందండి. ఏదైనా ఐడల్స్ కూడా మనం పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న ఐడల్స్ ఈ విధంగానే ఏదైనా ఐడల్స్ కూడా పెట్టుకుని దీపావళి పెట్టుకోవచ్చు. వచ్చేసరికి మనకి కమలం ధూప్ స్టాండ్ అండి. స్మాల్ సైజు మనకి ఈ విధంగా కమలం 3 స్టెప్ వస్తుంది చూడండి. యాంటిక్ ఫినిషింగ్లో చాలా బాగా వచ్చిందండి. డిజైన్ అంతా కూడాని మనకి పైన వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. ధూపం వేసుకునేలాగా మనం సాంబ్రాన్ అది పెట్టుకోవచ్చు. చాలా వెయిట్లో అయితే వస్తుంది. ఇది స్ట్రాంగ్గా ఉంటుందండి. లేదంటే ఇలా చిన్న చిన్న ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి. మనం సరస్వతి అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగుంది చూడండి. ఫినిషింగ్ అంతా కూడా మనం ఈ విధంగా 2-in-1 యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా ధూప్ స్టాండ్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇది ప్రైస్ వచ్చేసరికి 900 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా డెకోర్ పర్పస్ యూజ్ అవుతుందండి. మనకి ఈ విధంగా ప్లేట్ మోడల్ కింద యూజ్ చేయొచ్చండి. లేదంటే పైన లిడ్ కూడా వచ్చింది ఈ విధంగానే చూడండి. ఏదైనా ఫ్లవర్స్ అది వేసుకోవడానికి కానీ చాలా బాగుంది. న్యూగా ఉందండి. ప్రైస్ వచ్చేసరికి 750 పడుతుందండి. క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీలో వచ్చింది. ఇది అయితేనే మనకి విత్ వచ్చేసరికి ఇది రౌండ్ మోడల్ వస్తుందండి. 7 ఇంచెస్ వచ్చిందండి విత్. చాలా బాగుంది. పైన వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఓన్లీ 750 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ సైజ్ బాక్స్ అండి. ఇవి మనం ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చండి. చాలా పెద్ద సైజు ఉంటుంది. మనకి బాక్స్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి. మనం కిచెన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే జ్యువెలరీ అది కూడా పెట్టుకోవచ్చండి. ఏ విధంగా అయినా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది చూడండి. చాలా మందంగా వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ కూడానే స్ట్రాంగ్గా ఉంటుంది. హెవీ వెయిట్ అండి, హెవీ క్వాలిటీ. మనకి పైన కూడా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా పట్టేస్తుందండి. చాలా బాగుంది చూడండి. మనకి పైన కూడా ఈ విధంగా రింగ్ వస్తుంది. మూత కూడా చాలా గట్టిగా పడుతుందండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 1650 పడుతుందండి. ఇది విత్ వచ్చేసి 8 ఇంచెస్ వస్తుందండి. 7.5 8 ఇంచెస్ వరకు వస్తుంది. హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుందండి. ఈ లిడ్తో సహా చూసుకుంటే 4 ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగాని. చాలా బాగుందండి. హెవీ క్వాలిటీ అండి. మనం ఏ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి 1650 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ కుబేర కొంచాలండి. ఇవి కూడా చాలామంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ చేయించామండి. స్మాల్ సైజ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి. ఇదైతేనే మనకి ఇలా 2 సైజెస్ వచ్చాయండి. హైట్ వచ్చేసరికి స్మాల్ సైజు ఇంచుమించుగా 3 ఇంచెస్ వరకు వస్తుందండి. 2.7 ఆ విధంగా అయితే వస్తుంది. చాలా బాగుంది చూడండి. మనకి ఈ విత్ వచ్చేసరికి 2 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇది ప్రైస్ వచ్చేసరికి స్మాల్ సైజు ఓన్లీ 200 పడుతుందండి. ఇది కొంచెం హైట్ వచ్చింది చూడండి. ఇది వచ్చేసరికి 250 రూపీస్ పడుతుంది. ఇది పర్ఫెక్ట్గా 3 ఇంచెస్ పైన వచ్చిందండి. 3.2 అలా వచ్చింది. విత్ వచ్చేసరికి సేమ్ వస్తుందండి. చాలా బాగుంది చూడండి. ఇది మనకి 250 రూపీస్ అండి. ఇది ఓన్లీ 200 అండి. మీకు కావాలంటే ఈ విధంగా ప్లేట్ కూడా వస్తుంది. ప్లేట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవచ్చండి.
కరెక్ట్గా సరిపోయిందండి ప్లేట్ అయితేని. కావాలంటే పెద్ద ప్లేట్లు కూడా ఉంటాయండి. పెద్ద ప్లేట్ అయితే 100 రూపీస్ అండి, కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది.